చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 2-3 ఏళ్లు టైం తీసుకున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది, స్పీడ్ పెరిగింది. ఒక సినిమా చేస్తూ ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేయటం కాదు, మినిమం 3 సినిమాలు లైన్లో పెట్టుకుని ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తున్నారు. మరి మల్టిపుల్ మూవీస్ చేస్తున్న స్టార్లు ఎవరు? ఎలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు? హీరోలు కాస్త గ్యాప్ ఇచ్చినా జనాలు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. అందుకే బ్రేక్ లేకుండా మల్టిపుల్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఆడియన్స్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్నారు హీరోలు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరియర్ స్పీడ్ పెంచేస్తున్నారు తెలుగు స్టార్ హీరోలు. బాహుబలి విషయంలో 5 ఏళ్లు టైం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత నుంచి స్పీడ్ పెంచారు. కోవిడ్ వల్ల డిలే అయినా అప్పట్నుంచి ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూనే ఉన్నారు. అంతేకాదు మల్టిపుల్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది. ఫౌజీ కూడా సమ్మర్ నాటికి ఓ కొలిక్కి వచ్చేస్తోంది. ఇప్పుడున్న ఈ 2 సినిమాలతో మరో 3 సినిమాల్ని లైనప్ చేసేశారు. కల్కి 2, సలార్ 2తో పాటు సందీప్ రెడ్డితో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ కూడా లైన్లోనే ఉంది. స్పిరిట్ ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంటే స్టోరీ పనుల్లో బిజీగా ఉన్న కల్కి 2 ఇయర్ ఎండ్ కి సెట్స్ మీదకెళ్లబోతోంది. అయితే సలార్ మాత్రం నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ తర్వాత ఈ మధ్య కాలంలో మల్టిపుల్ మూవీస్ తో జగ్లింగ్ చేస్తున్న హీరో ఎన్టీఆర్ కూడా RRR రిలీజ్ వరకు ఒక్క సినిమాతోనే కమిట్ అయి ఉన్నారు. అయితే దేవరా తర్వాత నుంచి స్పీడ్ పెంచేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ తో సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు. ఈ 2 సినిమాలు సెట్స్ మీద ఉండగానే దేవరకి సీక్వెల్ మూవీ దేవరా 2ని కన్ఫర్మ్ చేస్తూ ఈ ఇయర్ ఎండ్ కి సినిమా స్టార్ట్ అవుతుందని క్రేజీ న్యూస్ చెప్పారు. ఇక ఈ 3 సినిమాలతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రజనీకాంత్ తో జైలర్ 2 మూవీస్ చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తో కొత్త సినిమా అనౌన్స్ చేసి మొత్తం 4 సినిమాలతో డైరీని ఫిల్ చేసేసుకున్నారు ఎన్టీఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం హిట్లు ఫ్లాప్లు పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత పవర్ఫుల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టిన రామ్ చరణ్ వరుసగా అదే ఇంటెన్సిటీతో సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వబోయే పెద్ది సినిమా తర్వాత సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. సుక్కు సినిమా స్టార్ట్ చేసే టైంకి కన్నడ డైరెక్టర్ నర్తన్ తో కానీ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కానీ సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. స్టార్ హీరోల లిస్ట్ లో జాయిన్ అవ్వడానికి బాగా ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండ కూడా 3 సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. ప్రస్తుతం సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ మూవీ వచ్చే నెల థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. దీనికోసం సాంగ్ షూట్ లో బిజీగా ఉంది టీం. ఈ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యంతో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మరోవైపు రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విలేజ్ డ్రామాని సమ్మర్ తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక సూపర్ స్పీడ్ మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ డైరెక్టర్లతో కాకుండా కంటెంట్ నచ్చిందని అప్కమింగ్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అలా ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా జూలైలో రిలీజ్ కాబోతోంది. జూలైలో విశ్వంబర రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడితో సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేసేశారు చిరంజీవి. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అనిల్ రావిపూడితో ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని మొదలు పెట్టేశారు మెగాస్టార్. ఇక ఈ సినిమాతో పాటు జస్ట్ దసరా అనే ఒకే ఒక సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పవర్ఫుల్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఇలా సీనియర్ హీరో అయిన చిరంజీవి కూడా 3 సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకా కొత్త డైరెక్టర్ల కథలు కూడా వింటున్నారు. పాలిటిక్స్ లోకి వెళ్లక ముందు వరుసగా సినిమాలు చేసిన పవర్ స్టార్ ఆ తర్వాత నిదానంగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇక పవన్ సినిమాలు చేయరేమో అనుకున్నారు అందరూ. అయితే సినిమాలు మానేసే ఆలోచన లేదని పవన్ చెప్పడంతో డైరెక్టర్లు కూడా కొత్త కథలు రెడీ చేసుకుంటున్నారు. పవన్ కి ఇప్పటికే 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. జ్యోతికృష్ణ కాంబినేషన్ లో మరో నెల రోజుల్లో హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో మరో పవర్ఫుల్ యాక్షన్ మూవీ ఓజీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది.
ఇలా పవన్ కళ్యాణ్ కూడా 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇలా ఒకప్పుడు సినిమా తర్వాత సినిమా తీరిగ్గా చేసుకున్న హీరోలు ఇప్పుడు మినిమం 3 సినిమాలు లైన్లో పెట్టుకుని మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు.